అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంకి మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అమావాస్యకి ముందుగా శుభ్రం చేసుకోవాలా, లేదంటే అమావాస్య అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలా, ఒకవేళ శుభ్రం చేసిన టైంకి పీరియడ్స్ వచ్చినట్టయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, దీనికోసం అన్ని వివరాలు కూడా వివరంగా చెప్తానండి. ఇంకా నెక్స్ట్ ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు కూడా చాలా చాలా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. ఈ మాసంలో ఎక్కువగా పండుగలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు అయితే జరుగుతాయండి. అందుకనే ఈ శ్రావణ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణ మాసం అంటే చాలా ప్రత్యేకం. ఎందుకంటే సిరులు పొంగించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశం చేస్తుందని ఒక నమ్మకం అండి. అలాగే ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని, అలాగే తమ భర్త ఆయుష్ పెరుగుతుందని, అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, దుఃఖము దరిచేరకుండా ఎప్పుడు సుఖశాంతులతో ఉంటారని, అష్టైశ్వర్యాలతో, ధనకనకస్తు వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు, నోములు అని చేస్తుందండి. అయితే ఇంతటి విశేషమైన ఈ శ్రావణ మాసం వస్తుంది అనగానే మనము ఇంటినంతటినీ కూడా శుభ్రపరచుకొని ఉంటేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు కూడా మన ఇంట్లోకి వస్తుందండి. అయితే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది చెప్తానండి. దానికన్నా ముందుగా ఈ 2026వ సంవత్సరంలో మనకి ఈ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందనేది తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో మనకి శ్రావణ మాసం అనేది ఆగస్టు 13వ తారీఖు గురువారంతో ప్రారంభమవుతుందండి. ఇది ఎప్పుడు ముగుస్తుంది అని అంటే సెప్టెంబరు 11వ తేదీ శుక్రవారంతో ముగుస్తుందండి. ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకు ఉన్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుందండి. మనకి వరలక్ష్మీదేవి వ్రత కథలోనే మనకి తెలుస్తుంది. ఎంతో భక్తురాలైన చారుమతీదేవికి కలిగిన అదృష్టమే మనకి కూడా కలగాలి అంటే తప్పకుండా అమ్మవారిని పూజించాలండి. అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మనం ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి. మనము మన ఇల్లు, మన ఇంట్లో ఉన్న సభ్యులు, మన చుట్టూన్న పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉంచాలి. అలా అయితేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అయితే అడుగు పెడుతుందండి. అయితే శ్రావణ మాసం కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే మనకి శ్రావణ మాసం అనేది ఆగస్టు 13వ తేదీ గురువారం రోజు వచ్చిందండి. అయితే దానికన్నా ముందు రోజే మనం ఇంటినంతటిని కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలండి. అయితే దానికన్నా ముందు రోజు 12వ తారీఖు ఆ రోజు శుభ్రం చేసుకోవచ్చా అంటే ఆ రోజు అమావాస్య వచ్చిందండి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంటిని అయితే శుభ్రం చేసుకోకూడదు. దానికన్నా ముందు రోజు ఆగస్టు 11వ తేదీ ఆ రోజు అయితే శుభ్రం చేసుకోవచ్చా అని అంటే ఆ రోజు మంగళవారం వచ్చిందండి. ఆ రోజు కూడా ఇంటిని అయితే శుభ్రం చేసుకోకూడదండి. మనం ఇంటిని శుభ్రం చేసుకోవడానికి సోమవారము ఆగస్టు 10వ తారీఖు చేసుకోవచ్చండి. మేము ఒక రోజులో చేసుకోలేము, 2 రోజులు టైం పడుతుంది అని అనుకున్న వాళ్ళు ఆగస్టు 8, 9, 10వ తారీఖులలో ఎప్పుడైనా మీ టైంని బట్టి మీరు శుభ్రం చేసుకోవచ్చండి. ఆగస్టు 7వ తారీఖు వచ్చేసి శుక్రవారం అవుతుందండి. శుక్రవారం రోజు శుభ్రం చేసుకోకూడదు కాబట్టి మీరు శనివారం నుంచి మీరు సోమవారం వరకు ఎప్పుడైనా కానీ శుభ్రం చేసుకోవచ్చు. ఆగస్టు 8వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఈ 3 రోజులు ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు. ఆగస్టు 7వ తేదీన శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రం అయితే చేయకూడదండి. ఎందుకంటే మనం పూజా మందిరం కానీ, ఇంట్లో బూజులు దులపడం కానీ అలాంటివి ఏవి కూడా మనం మంగళ శుక్రవారాల్లో అసలు చేయకూడదండి. అందుకని ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు ఇంటినైతే శుభ్రం చేసుకోవచ్చండి. మరి ఆగస్టు 13వ తేదీన అమావాస్య వస్తుంది కదండి. మరి అమావాస్య అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలా అంటే అవసరం లేదండి. ఎందుకంటే మీరు ముందుగా శుభ్రం చేసుకున్నారు కాబట్టి అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇంటిని అయితే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఇంటిని తుడిచి పెట్టుకుంటే అయితే సరిపోతుంది. మాకు శ్రావణ మాసానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరదండి. మరి శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇంటిని అయితే క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. కానీ ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మీరు పూజలు అయితే స్టార్ట్ చేయండి. మనకి ఆగస్టు 13వ తేదీ శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదండి. అయితే మనము 13వ తేదీ మీ ఇంటిని శుభ్రం చేసుకోవచ్చండి. ఎందుకంటే 14వ తేదీ అయితే మనం శుభ్రం చేసుకోకూడదండి. ఎందుకంటే శుక్రవారం వచ్చింది కాబట్టి మనం ముందే శుభ్రం చేసుకోవాలి. లేదు ఆ రోజు కూడా మాకు వీలు కాలేదు అని అనుకుంటే శనివారం కానీ, ఆదివారం కానీ, 15వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 17వ తారీఖు కానీ మీరు ఇంటిని అయితే శుభ్రం చేసుకోవచ్చండి. ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మనం పూజలు స్టార్ట్ చేస్తే మనకు మంచిదండి. మనకి మొదటి శుక్రవారం అనేది 14వ తారీఖు వచ్చింది కాబట్టి దానికంటే ముందుగా గురువారము 13వ తారీఖు క్లీన్ చేసుకుంటే మనకి మంచిదండి.
మరి నాన్ వెజ్ తిన్న రోజున ఇంటిని, పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదండి. నాన్ వెజ్ తినకముందే మీరు పూజా మందిరాన్ని కానీ, అలాగే దేవుడి పటాల్ని, అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రిని అన్నింటిని కూడా క్లీన్ చేసుకోవాలి అండి. ఎందుకంటే నాన్ వెజ్ తిన్న తర్వాత మాత్రం అవన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవడం గానీ, క్లీన్ చేయటం కానీ చేయకూడదు. నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత మాత్రమే మళ్ళా ఈ క్లీనింగ్ అంతా పెట్టుకోండి. తర్వాత శ్రావణ మాసానికి ఇంటినంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నారు కదా! అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నాక మీకు అంతలోపు పీరియడ్స్ టైం అనేది వచ్చిందండి. మరి ఆ తర్వాత పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని డీప్ క్లీన్ చేసుకోవాలా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుందండి. అంతా అయితే ఇంటిని డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందే చేశారు కాబట్టి ఇప్పుడు ఆ 3 రోజుల తర్వాత స్నానం అయిన తర్వాత మీరు ఎక్కడైతే తిరిగారో అంటే ఎక్కడెక్కడ ఏ రూమ్‌లలో ఉన్నారో, ఆ రూములలో కూడా మాపైతే పెట్టేసుకోండి. ఏదైతే ముట్టుకున్నారో బట్టలు అవి ముట్టుకుంటారు కదా! అవన్నీ కూడా మీరు ఒకసారైతే వాష్ చేసుకోండి. పూజా మందిరంలోకి మనం ఎలాగో వెళ్ళం కాబట్టి పూజా మందిరంలో ఉన్న సామాన్లు అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే అవసరమైతే లేదండి. మనం కొద్దిగా పసుపు నీటితో అయితే ఇంటినంతటిని ఆ పూజా రూమ్‌ని కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఎక్కువగా వెళ్ళేది కిచెన్‌లోకి, బెడ్‌రూమ్‌లలోకి వెళ్తాం కాబట్టి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. అలాగే బెడ్‌రూమ్‌లలో ఉన్న బెడ్‌షీట్స్, బట్టలు మీరు ఏదైతే ముట్టుకున్నారో అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏదైనా గంగాజలం ఉంటే గంగాజలం చల్లండి. లేదంటే పసుపు వాటర్ అయినా చల్లి 5వ రోజు నుంచి మీరు పూజలైతే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు శ్రావణ మాసం మధ్యలో పీరియడ్స్ వచ్చినా సరే, ఆ 5 రోజులు పూజలైతే ఏం చేయకండి. 5 రోజులు స్నానం అయిపోయిన తర్వాత ఇంటినంతటిని కూడా క్లీన్ చేసుకొని, ఈ విధంగానే నేను ఇప్పుడు చెప్పిన విధంగానే క్లీన్ అయితే చేసుకొని, మళ్ళీ తర్వాతనైతే మీరు పూజలైతే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఇంట్లో ఒకళ్ళు కాకుండా ఇద్దరు, ముగ్గురు లేడీస్ ఉన్నట్టయితే వారికి కూడా అడ్డంకి ఉంటుంది కదండీ! మరి ఒకళ్ళకి అడ్డంకి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. వాళ్ళు అడ్డంకి ఉన్నా సరే వాళ్ళని కొంచెం దూరంగా ఉంచి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మీరు ఇచ్చేస్తూ ఉంటే పూజా ఏర్పాట్ల దగ్గరికైతే గానీ, పూజా మందిరం దగ్గరికైతే కూడా రానీయకుండా చూసుకుంటే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. పర్వాలేదు. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు అనేవాళ్ళు ఉంటారు కదండీ! అందుకని వారికి ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ కూడా రావచ్చండి. శ్రావణ మాసం అంతా మేము పూజలైతే ఏం చేసుకోమండి. ఓన్లీ ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము. వ్రతానికి కూడా ఈ ఒక్క వ్రతానికి మాత్రమే మేము ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే చేసుకోవాలండి తప్పకుండా. ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాతనే మీరు వ్రతాలు, నోములు అనేవి చేపట్టాలి. వరలక్ష్మి వ్రతం మనకి ఈ సంవత్సరము ఆగస్టు 21వ తేదీన వచ్చింది కాబట్టి ఈ శుక్రవారము, మంగళవారాలు కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటిని అంతటినైతే శుభ్రం చేసేసుకోండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇంకొక చిన్న విషయం అండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి? అమ్మవారికి ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజున కుదరకపోయినట్టయితే ఏ రోజున వ్రతం చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా చూస్తే మీకు అన్ని విషయాలైతే తెలుస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు పూజా సమయాలు కావాలి అని అనుకునేవారు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుందండి. తప్పకుండా వెళ్లి చూడండి. ఇక ఆ తర్వాత శ్రావణ మాసంలో నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి అని అంటే, ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా హడావిడి పడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు నిత్య దీపారాధన ఎలాగైతే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చండి. ఉదయాన్నే నిద్ర లేవడం, తలస్నానం చేయగలిగితే చేయండి. లేదంటే తలస్నానం రోజు చేయకపోయినా పర్వాలేదండి. 2, 3 రోజులకు ఒకసారైనా చేసినా పర్వాలేదు. తలస్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచి మాలుపు పెట్టుకోండి. ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పుట్టిన పువ్వులన్నీ తీసేసి క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసి ముందుగా వినాయకుడికైతే పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి మీకు వచ్చిన మంత్రాలతో అష్టోత్తరాలతోటి అమ్మవారిని పూజించండి. ఒకవేళ మంత్రాలు ఏమీ రావండి మాకు అని అనుకునే వాళ్ళు ఓం శ్రీమాత్రే నమః అనే అమ్మవారిని ఓం లక్ష్మీదేవియే నమః అని మీకు వచ్చిన అమ్మవారి నామాలతో అమ్మవారిని తలుచుకున్నా కూడా చాలండి. మంత్రాలే రానవసరం లేదు. ఆ అమ్మవారిని మనసులో ఉంచుకొని మనం పూజిస్తే సరిపోతుంది. అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే పాలు కానీ, పళ్ళు కానీ ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదండీ! ఇంట్లో ఏదో ఒక నైవేద్యం పెట్టి అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుందండి. ఈ విధంగా మీరు ఈ నెల రోజులు కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. కానీ మనకి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయండి. అవి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం మనం ఆయా వారాల్లో వచ్చే ఆయా దేవుళ్ళకి కొంచెం ప్రత్యేకమైన పూజల్ని అయితే నిర్వహించాలండి. ఆ పూజలు అనేవి ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటానండి. మిగిలిన రోజుల్లో మాత్రం మీరు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మరి నెల రోజులు కూడా మరి దీపారాధన అయితే చేసుకొని పూజ చేసుకుంటున్నాం కదండి. మరి ఉపవాసం ఉండాలా, నేలపైన పడుకోవాలా అని మళ్ళీ మీకు సందేహాలు రావచ్చు.
మీరు నెల రోజులు మేము పూజ చేసుకుంటాం అమ్మ అని అమ్మవారికి చెప్పుకొని మీరు సంకల్పం చేసుకున్నట్టయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయాల్సి ఉంటుందండి. ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. నేలపైన పడుకోవాల్సి ఉంటుంది. అవేమీ మేము చేయలేమండి. మేము మామూలుగానే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులైతే దీపారాధన చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు ఈ విధంగా రోజు అయితే దీపారాధన చేసుకోండి. ఒకవేళ సంకల్పం తీసుకున్న వారైతే రోజు నిత్య దీపారాధన అమ్మవారికి పూజలు నిర్వహించాలి. ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన అయితే చేసుకోవాలండి. మీకు వీలైతే ఉపవాసం ఒక పూట ఉండండి. అలాగే నేలపైన పడుకోవడానికి అయితే ప్రయత్నించండి. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి అంటే భార్యాభర్తలు కలవకుండా ఉండాలి. ఈ విధంగా నెల రోజులు చేసుకుంటాము అని అనుకునేవారు ఈ నియమాలన్నీ కూడా పాటించాలండి. అలాగే నాన్ వెజ్ లాంటివి ఏమీ తినకూడదు. ఇవన్నీ మేము చేయలేమండి. మధ్యలో మాకు ఆటంకాలు అనేవి వస్తాయి. అలాగే మాకు జాబ్ పరంగా అవ్వదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అత్తమామలు ఉంటారు, మాకు చాలా పనులు ఉంటాయి. ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకునేవాళ్ళు ప్రత్యేకమైన 2 రోజులు అని చెప్పాను కదండి. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు ఇలాంటి రోజుల్లో మాత్రం తప్పకుండా మీరు ఈ నియమాలు అనేవి తప్పకుండా పాటించాలండి. అలాగే నాన్ వెజ్తో పాటు అల్లం వెల్లుల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిదండి. మరి మిగిలిన రోజుల్లో మేము అలాగే అమ్మవారికి పూజ అనేది చేసుకోవట్లేదు కదండి. మేము నాన్ వెజ్ లాంటివి తినొచ్చా అని మీకు మళ్ళీ సందేహం రావచ్చండి. కొంతమందికి అయితే రాదులేండి. కొంతమందికి చెప్తున్నాను. మిగిలిన రోజుల్లో మీరు పూజ చేసుకోవడం లేదు కాబట్టి మీకు నచ్చినట్టుగా ఉండొచ్చండి. అంటే నాన్ వెజ్ తినవచ్చు. అలాగే బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదండి. ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే నేలపైన పడుకోవాల్సిన అవసరము లేదు. మీరు పూజ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ తప్పకుండా పాటించాలి. అలాగే నెల రోజులు పూజ చేసుకునేవారు ఈ నియమాలన్నీ ఖచ్చితంగా అయితే పాటించాలండి. ఒకవేళ నాన్ వెజ్ తిన్న రోజున కాకుండా నెక్స్ట్ డే పూజ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా తలస్నానం చేసి మీరు పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. మరి భార్యాభర్తలు కలిస్తే నెక్స్ట్ డే తలస్నానం చేసి పూజ చేయాలా అని అంటే అవసరం లేదండి. మీరు చేయగలిగితే తలస్నానం అయితే చేయండి. లేకపోయినా కంటన్నం చేసి మీరు పూజ చేసుకున్నా కానీ పర్వాలేదండి. కానీ నాన్ వెజ్ తినే రోజు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి. ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుందని అంటారండి. అందుకనే మనం రోజు తలస్నానం చేయకపోయినా మనం పూజ అనేది చేసుకోవచ్చండి. కానీ మగవారైతే అలా కాదండి. మగవాళ్ళు పూజ చేసేవారైతే రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు మాత్రం పూజ చేయాల్సి ఉంటుందండి. ఇవి మామూలు రోజుల్లో దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నానండి. కానీ ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు తలస్నానం చేసే ఈ వ్రతాలైతే నోములు అయితే చేయాలండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పము అనేది తీసుకోకుండా నార్మల్గానే మేము దీపారాధన అయితే చేసుకుంటామండి. ఇలా చేసుకునేటప్పుడు నాన్ వెజ్ తినవచ్చా అంటే మీరు ఉదయం వేళలో పూజ చేసుకుంటారు కాబట్టి మీరు పూజ అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో అయితే నాన్ వెజ్ లాంటివి ఏమైనా సరే తినొచ్చండి. ఎంత భక్తితో నిష్టతో అమ్మవారిని అయితే మనం పూజిస్తామో ఆ అమ్మవారి చిన్న చూపు మన మీద పడితేనే అమ్మ కటాక్షం మనకి కలిగినంత ఎంతో అదృష్టంగా మనం అయితే భావిస్తామండి. ఆ అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొంగి పొర్లుతాయండి. అందుకనే ఆ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించాలని అలాగే కోరుకుంటారు. అలాగే అమ్మవారు మన ఇంట్లోకి తప్పకుండా ప్రవేశించాలి. ఆ అమ్మవారి కటాక్షం కలగాలి అని అంటే మనం ఈ రోజులో అయితే ఇంటిని శుభ్రం చేసుకోండి. అలాగే ఈ నెల రోజులు కూడా ఈ విధంగా అయితే మరియు పూజలు చేసుకోండి. ఇంకా మిగిలిన ప్రత్యేకమైన రోజులైతే అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా మీరు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కామెంట్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈ వీడియో ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.